ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే బల్కంపేటలో పర్యటించారు. వచ్చే నెల 8, 9, 10 3 రోజుల పాటు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కళ్యాణానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల వాహనాల పార్కింగ్, ట్రాఫికింగ్, దారి మళ్లింపు వంటి అంశాలపై స్థానిక అధికారులతో చర్చించారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవంకి ట్రాఫిక్ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం. దానికి పార్కింగ్ ప్లేసెస్, వచ్చిన భక్తులకి పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. అట్లనే సైనేజెస్, ఎన్ రూట్ సైనేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రజలకు కన్ఫ్యూజన్ కాకుండా పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళి పార్క్ చేసేలాగా చేస్తున్నాం. గతంలో ఎంతమంది పోలీస్ పర్సనల్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఏర్పాటు చేసుకున్నాము, దానికింత మనం ట్రాఫిక్ పర్సనల్ని పెంచుకున్నాము. అట్లనే పక్కనే ఉన్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసుకుని కొన్ని వెహికల్ డైవర్షన్స్ పెట్టుకున్నాము. మన హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాము. దాంతో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా మనం చూసుకుంటున్నాం. అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నాం? ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టుకున్నాం, కొన్ని బ్యారికేడింగ్ చేసుకున్నాం, రోడ్స్ క్లోజ్ చేసుకున్నాం, పార్కింగ్ ప్లేస్